వాట్ ఓకే. సో, మనం కొంచెం లాస్ట్ సార్ అది క్లాస్‌లో తప్పు. స్టాండర్డ్ ప్రిమిటివ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో, అవును ఈరోజు సార్. క్లాస్‌లో ఏంటంటే డైరెక్ట్‌గా మనం ఇక ప్లాన్ అనేది మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, వాల్స్‌ని మనం ఎలా ఎలివేషన్ చేసుకోవాలనేది చూద్దాం. సో, కాబట్టి సరే సార్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం ఫైల్ మెనూలోకెళ్ళాలి. సో, ఫైల్ ఓకే. మెనూలో ఇక్కడ మనం ఇంపోర్ట్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఇంపోర్ట్ అనే ఓకే. ఆప్షన్ని మనం తీసుకోవాలి. సో, తీసుకున్న ఆ! తర్వాత మనం మన తాలూకా ప్లాన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఫస్ట్ సెర్చ్ చేసి, సో, మనకి ఓకే. ఏ ప్లాన్ మనకు కావాలనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ ప్లాన్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఓకే సో, సార్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఓకే అని మనం ప్రెస్ చేయాలి. సో, ఓకే అని ప్రెస్ చేస్తే మనకేమవుతుందంటే టాప్ వ్యూలో మనకున్న ఫుల్ ప్లాన్ అంతా కూడా ఇక్కడ నాకు ఓపెన్ అయిపోతుంది. అంటే ఇదంతా కూడా ఓన్లీ డ్రాయింగ్ ఫైల్‌లో ఉన్నది. అంటే .dwg ఫైల్‌ది మనం ఏదైతే యూనిట్స్ సెట్ చేసామో అదే యూనిట్స్ ఓకే. మనకి 3డి మ్యాక్స్‌లో కూడా ఉండాలి కంపల్సరీగా. సో, ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ కూడా మనం రైట్ క్లిక్ చేస్తే లేయర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. లేయర్స్ అనేది ఆప్షన్ ఓకే. ఓపెన్ చేసుకున్నట్లయితే ఆటో క్యాడ్‌లో మనం ఎన్ని లేయర్స్ అయితే క్రియేట్ చేసామో ఆ లేయర్స్ అనేవన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకి డౌన్‌లోడ్ అయిపోతాయి. ఓకే. సరే సార్. ఓకే. సో, నౌ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాల్స్‌ని ఎలా ఎలివేషన్ చేసుకోవాలి ఈజీగా. ఓకే. హ్మ్. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం మొట్టమొదటిగా ఈ స్టాండర్డ్ మూవింగ్ టూల్ బార్‌లో మనం మూవ్ టూల్ సెలెక్షన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి ఇది స్నాప్ అండ్ గ్రిడ్స్ అంటే సో, స్నాప్ టూల్‌ని మనం ఆన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ గ్రిడ్ అనేది తీసేసి ఇక్కడ వర్టెక్స్ పాయింట్ అనేది మనం పెట్టుకోవాలి. సో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే బాక్స్ అనేది మనం తీసుకోండి. సో, బాక్స్ ఓకే. అనేది అంటే మనం నిన్న బాక్స్ గురించి నేర్చుకున్నాం కాబట్టి సో, ఇక్కడ బాక్స్‌ని మనం ఏం చేస్తున్నామంటే ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు ఇలా డ్రాగ్ చేసుకొని ఇలాగా ఫ్రంట్‌కి మూవ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా ఇక్కడ హైట్‌లో మనం 10 ఫీట్ అనేది మనం పెట్టుకోవాలి. ఓకే సార్. ఓకే. సో, డైరెక్ట్‌గా ఇక్కడ మనం 10 ఫీట్ అని మనం పెట్టుకున్నాం. సో, అది హ్మ్. అయిపోయిన తర్వాత ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే మనకి ఇది విండో పార్ట్. సో, కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం మళ్ళీ అగైన్ జామెట్రీలోకొచ్చి బాక్స్‌లోకొచ్చి సో, ఇక్కడ ఏం చేయాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్నర్‌ని సెలెక్షన్ చేసుకొని ఈ కార్నర్ మీద మనం ఇలా ముందుకు మూవ్ చేసిన తర్వాత ఇక్కడ దీని తాలూకా హైట్ వచ్చేసి మనం 3 ఫీట్ పెట్టుకుంటాను నేను. ఓకే. ఓకే. సో, 3 ఫీట్ పెట్టుకోవాలి. అలాగే దట్టు ఇక్కడ ఏం చేయాలంటే మనం జెడ్ యాక్సెస్‌ని మేక్ ఇట్ యాస్ 0. ఎందుకని మనం దాన్ని 0 కింద మనం పెట్టుకోవాలి అని అంటే సో, యాక్చువల్‌గా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బాక్స్ మోడలింగ్ చేస్తున్నాం. సో, బాక్స్ అదే. మోడలింగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ సెపరేట్ బాక్సెస్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో, ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బాక్స్ ఉంది కదా, ఇక్కడ ఓకే. నేనేం చేస్తానంటే కంట్రోల్ వి. సో, కంట్రోల్ వి అంటే మనకి డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్ పేస్ట్ అవుతుంది. సో, అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం కాపీ అని చెప్పి జస్ట్ ఇక్కడ నేను ఓకే అని చేస్తే నాకు ఇక్కడ ఇంకొక కాపీ వస్తుంది. సో, ఈ ఓకే. కాపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ 7 ఫీట్ ఇస్తాను. ఓకే. అంటే ఇప్పుడు నాకేమైంది ఎగ్జాక్ట్‌గా నాకు ఈ వ్యూలోకొచ్చేసరికి నాకు ఈవెన్ ఇక్కడ నాకు ఫ్రంట్ వ్యూలో చూడండి నాకు డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్ అనేది ఆ హైట్ ఆఫ్ ద ఎలివేషన్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. చూసారా మరి? సో, ఇక్కడ మనం అవును సార్. ఈజీగా క్రియేషన్ చేసుకోవచ్చు అన్నమాట. సో, అట్లాగే ఇక్కడ ఫర్ సపోజ్ అగైన్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము బాక్స్ అనేది మనం తీసుకొని
ఎగ్జాక్ట్గా మనం ఏం చేయాలంటే ఈ యొక్క కార్నర్ నుండి మళ్ళీ మనం ఈ కార్నర్కి లాగా ముందుకు మూవ్ చేసుకొని ఇదేం చేయాలి, మనం డైరెక్ట్గా 10 ఫీట్ ఇవ్వాలి దీని హైట్. అయితే 10 ఫీట్ హైట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ జెడ్ యాక్సెస్ అనేది జీరోలో ఉందా లేదో మనం ఫస్ట్ గమనించాలి. ఓకే, సో ఆ పార్ట్ అక్కడికి అది అయిపోయింది. సో ఇక దాని తర్వాత మనం నెక్స్ట్ లెవెల్కి వచ్చేస్తే, సో నెక్స్ట్ లెవెల్లో కూడా సేమ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే బాక్స్ అనేది తీసుకొని, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను జస్ట్ దాన్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ హైట్ అని చెప్పేసి ఇక్కడ నేను ఒక 10 ఫీట్ హైట్ ఇస్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ బాక్స్ అనేది ఎక్కడికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం చేస్తాను, ఇక్కడ బాక్స్ తీసుకొని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి వదిలేసి ముందుకు మూవ్ చేస్తాను. ఇది కూడా డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే 10 ఫీటే పెట్టుకుంటాను. సో 10 ఫీట్ పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ జెడ్ యాక్సెస్ అనేది వెదర్ అది జీరోలో ఉంటే పర్వాలేదు, లేదు అంటే మనం ఏం చేయాలంటే దాన్ని జెడ్ యాక్సెస్ అనేది 0 యాక్సెస్లో మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, సో అది అయిపోయింది. ఇక్కడ మనకి ఏమైందంటే డోర్ దగ్గర కూడా గ్యాప్ వచ్చింది ఇక్కడ. అంటే జనరల్గా మనకి 0 నుండి 7 ఫీట్ హైట్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే బాక్స్ని ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఇలాగ బాక్స్ తీసుకొని ఇదేం చేస్తాను, మూవ్ టూల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 ఫీట్ పెట్టుకుంటాను. సో 3 ఫీట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను జెడ్ యాక్సెస్ ఏం చేస్తాను, డైరెక్ట్గా 7 ఫీట్ పెట్టుకుంటాను. సో 7 ఫీట్ పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఈ హైట్ ఏదైతే ఉన్నదో మనకి ఈ వ్యూలో, అంటే ఇది మనం ఈ పెర్స్పెక్టివ్ వ్యూలో అది మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం అడ్జస్ట్మెంట్ సరిపోయిందా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఇక మనకి నెక్స్ట్ లెవెల్ పార్ట్కి వచ్చేసరికి మనం మళ్ళీ ఇక్కడ ఆల్ట్ డబ్ల్యూ అనేది మనం తీసుకొని ఈ ఆల్ట్ డబ్ల్యూ అనేది మనం తీసుకున్న తర్వాత సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ బాక్స్ అనేది తీసుకుంటాం. సో బాక్స్ అనేది తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఇలా ముందుకు మనం మూవ్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం చేస్తాము, ఇక్కడ డైరెక్ట్గా మనం 10 ఫీట్ పెడతాం. ఓకే, సో 10 ఫీట్ పెట్టిన తర్వాత ఇక్కడ నేను మూవ్ చేసుకొని ఇక్కడ జెడ్ యాక్సెస్లో నేను ఐ విల్ మేక్ ఇట్ యాస్ 0. సో ఇక్కడ నాకు అయిపోయింది. ఇక దాని తర్వాత నెక్స్ట్కి వచ్చేస్తే ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఉన్నది. సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో మళ్ళీ నాకు ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ మనం తీసుకొని దీని తాలూకా హైట్ ఏమో 3 ఫీట్ అనేది మనం ఇవ్వాలి. సో 3 ఫీట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ విల్ మేక్ ఇట్ యాస్ 0 చేసిన తర్వాత నేను ఇక్కడ కంట్రోల్ V చేస్తాను. కంట్రోల్ V చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, నేను జెడ్ యాక్సెస్లోని 7 ఫీట్ అని పెట్టుకుంటాను. సో ఎప్పుడైతే నేను అక్కడ 7 ఫీట్ అనేది నేను పెట్టుకున్నానో సో ఇక్కడ నాకు ఏం చేస్తానంటే మళ్ళీ అది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఉన్నది కదా, సో దీని తాలూకా హైట్ మనం 10 ఫీట్ పెట్టుకోవాలి. సో ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ ఏం చేశాను, 10 ఫీట్ హైట్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఈ ఫ్రంట్ వ్యూలో ఏంటంటే మనకు ఆబ్జెక్ట్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోయింది. సో అట్లాగే ఇక్కడ కూడా మళ్ళీ మనం ఏం చేయాలంటే బాక్స్ అనేది మళ్ళీ మనం తీసుకొని ఈ బాక్స్ని ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఇలా నేను మోడల్ చేసుకొని ఈ మోడల్ చేసిన తర్వాత ఇక్కడ నేను మోడిఫైయర్లో డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే 10 ఫీట్ హైట్ అనేది పెట్టుకుంటాను. సో 10 ఫీట్ హైట్ అనేది ఎప్పుడైతే నేను పెట్టుకున్నానో సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అనేది ఏదైతే ఉంటుందో అది అవుతుంది.
ఇలా మనం రొటేట్ చేయాలంటే ఆల్ట్ పట్టుకొని మిడిల్ మౌస్ని మనం రొటేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనం రొటేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వ్యూతో పని అనేది మనకు లేదు కాబట్టి ఇక్కడ లేఅవుట్స్లో ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైడ్ వ్యూ అంటే మనకు కావాలనుకుంటే సో ఈ రకంగా అంటే మనకు కావాల్సిన టాప్ వ్యూ కూడా కావాలి కాబట్టి సో ఇది ఇట్లాగే మనం వదిలేసి ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆల్ట్ డబ్ల్యూ అని తీసుకొని ఓకే ఇక్కడ నేను ఈ వాల్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నేను డైరెక్ట్గా బాక్స్ అనేది తీసుకొని ఇక్కడ నుండి నేను ఇక్కడ వరకు నేను బాక్స్ని ఇలా తీసుకొని ఇది 10 ఫీట్ పెట్టుకుంటాను. 10 ఫీట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఇది జెడ్ యాక్సెస్ అనేది 0 పెట్టుకోవాలి. సో 0 పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఆల్ట్ డబ్ల్యూ తీసుకుంటే అది ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ వచ్చింది. అండ్ మోరోవర్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇలాగా చెక్ చేసుకుంటే సో అది ఎగ్జాక్ట్గా మనకు అక్కడ క్రియేట్ అయింది. సో మళ్ళీ మనకి ఈ కార్నర్ ఆఫ్ ద ప్లేస్లో మళ్ళీ ఏం చేస్తానంటే నేను బాక్స్ అనేది ఇక్కడ ఇట్లా తీసుకొని ఈ బాక్స్ని మళ్ళీ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా 10 ఫీట్ అనేది పెట్టించుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని 0 కింద మనం పెట్టుకుంటాం. సో 0 కింద పెట్టుకున్న తర్వాత ఆల్ట్ డబ్ల్యూ చేస్తే మనకి ఏదైతే అంటే ఎక్కడైతే మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ కార్నర్ ఆఫ్ ద పాయింట్లో మనం ఇక్కడ చేసుకుంటాం. ఓకే, ఒక్క 2 మినిట్స్ అలా లైన్లో ఉండండి అమ్మా. ఓకేనమ్మా. సో సరే సార్. ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనం అగైన్ మళ్ళీ మనం ప్లాన్ వ్యూలోకి వెళ్ళిపోతే సో ఇక్కడ ప్లాన్ వ్యూలో మనం డైరెక్ట్గా ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ వాల్ సైజ్ అనేది మనకి ఎక్కడ నుండి ఉంది అనేది మనం తీసుకొని సో మనం ఇక్కడ ఏం చేయాలంటే బాక్స్ని మనం ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి మనం ఇలా తీసుకొని దీన్ని మూవ్ టూల్ తీసుకొని సో ఇక్కడ మోడిఫైర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేస్తామంటే మనం 10 ఫీట్ అనేది ఇస్తాం. ఓకే, సో 10 ఫీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జెడ్ యాక్సెస్లో 0లో ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ అంటే ఇది ఏంటంటే ఓన్లీ బాక్స్ మోల్డింగ్, అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సపరేట్గా అంటే మనకి ఇది బాక్స్ మోల్డింగే కాకుండా మనకి స్ప్లైన్ మోల్డింగ్ కూడా ఉంది. బట్ బాక్స్ మోల్డింగ్లో ఏంటంటే ఎలాగా మనం చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను. సో ఇక్కడ మనం దీని తాలూకా జెడ్ యాక్సెస్లోకి వచ్చేసరికి 7 ఫీట్ అనేది మనం ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ ఈ మిడిల్లో మరొక వాల్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను బాక్స్ తీసుకొని సో ఈ పార్ట్ ఆఫ్ ద లొకేషన్లో ఇలా మళ్ళీ మనం తీసుకొని అగైన్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం 10 ఫీట్ అనేది మనం తీసుకుంటున్నాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అగైన్ ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే బాక్స్ తీసుకొని ఈ కార్నర్ నుండి ఈ ఎగ్జాక్ట్గా ఈ కార్నర్కి మనం మళ్ళీ అగైన్ ఇక్కడ 10 ఫీట్ పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ జాగ్రత్తగా మనం అది మ్యాచ్ అయిందా లేదా అనేది మనం చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ బాక్స్ మళ్ళీ మనం తీసుకొని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఇలా పెట్టుకొని ఇది టాయిలెట్ రూమ్ కాబట్టి మనకి దీని తాలూకా హైట్ వచ్చేసి 5 ఫీట్ వస్తుంది.
సో 5 ఫీట్ వచ్చిన తర్వాత ఇక్కడ నేనేం చేయాలంటే జెడ్ యాక్సెస్ ఏమో 0 అని పెట్టుకొని మళ్ళీ దీన్ని ఏం చేయాలి మనం కంట్రోల్ వి అని తీసుకొని ఇక్కడ ఓకే అని చెప్పి దీని హైట్ ఏమో 3 ఫీట్ ఓకే పెట్టుకొని మళ్ళీ దీని తాలూకా హైట్ వచ్చేసి మనం ఇక్కడ 7 ఫీట్ పెట్టుకోవాలి. ఓకే. వీడియో ప్లే అవ్వట్లేదు అవునవును జాగ్రత్తగా సార్, స్క్రీన్ మనం కనిపించట్లేదు అవునవును సార్. చెప్పండి. సార్, స్క్రీన్ కనిపించట్లేదు. స్క్రీన్ కనబడట్లేదా? ఒక్క నిమిషం చెక్ చేసి బాగానే ఉందమ్మా స్క్రీన్ నాదైతే. అవును, ఇప్పుడు ఓకే సార్. వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్ మళ్ళీ. ఓకే వచ్చింది సార్. ఓకే. సో ఇక్కడ మనకేం చేస్తామంటే మళ్ళీ మళ్ళీ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో బాక్స్ అనేది మనం తీసుకొని ఈ కార్నర్లో మళ్ళీ అగైన్ దీన్ని హైట్ ఏమో ఇక్కడ 10 ఫీట్ పెట్టుకుంటాము. అండ్ అట్లాగే దీని తాలూకా జెడ్ యాక్సెస్ 0లో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అదైన తర్వాత మనకి ఇక్కడ మనకి బాక్స్ ఉన్నది కదా. సో ఇంకోటి ఇక్కడ మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక బాక్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బాక్స్ని మనం ఇలా తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం 10 ఫీట్ హైట్ అనేది మనం పెట్టుకోవాలి. సో 10 ఫీట్ హైట్ పెట్టుకొని దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ 0 లెవెల్లో మనం పెట్టుకోవాలి. సో 0 లెవెల్లో మనం పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా ఇక్కడ ఒక వాల్ అనేది మనకి ఉన్నది. సో ఈ వాల్ అనేది మనకి ఏంటంటే అరౌండ్ మనకి ఈ కార్నర్ నుండి ఆ కార్నర్ వరకు ఉంది కాబట్టి సో డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే ఒక సింగిల్ వాల్ అంటే ఈ కార్నర్ నుండి నాకు ఈ కార్నర్కి ఉన్నది. ఓకే. సో ఈ కార్నర్కి ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా మోడిఫైయర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను 10 ఫీట్ పెట్టుకొని అట్లాగే దీని తాలూకది 0లో మనం క్రియేట్ చేసుకుంటే సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఈ ఎండ్ ఆఫ్ ద కార్నర్కి నాకు ఇది క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ కూడా మనం వాల్ అనేది మనం తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ బాక్స్ ఏదైతే ఉన్నదో సో ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి మనం ఇలా తీసుకొని దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం 3 ఫీట్ అనేది మనం పెట్టుకొని సో జెడ్ యాక్సెస్లో ఏం చేయాలంటే 7 ఫీట్ అని మనం పెట్టుకుంటాం. ఓకే. సో 7 ఫీట్ దగ్గర ఆటోమేటిక్గా నాకు అంటే ఏంటైంది నాకు ఇప్పుడు ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఏదైతే ఉందో నాకు ఫినిష్ అయింది. సో ఇది వచ్చింది మనకి. అండ్ అట్లాగే ఇక్కడ మనకి ఏంటంటే విండో అనేది ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ముందు మనం బాక్స్ అనేది తీసుకొని సో ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు మనం ఇలా పెట్టుకొని దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ 3 ఫీట్ అనేది మనం పెట్టుకోవాలి. సో 3 ఫీట్ పెట్టుకున్న తర్వాత దీన్ని మనం 0లో పెట్టుకొని దాని తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే కంట్రోల్ వి. సో కంట్రోల్ వి అంటే పేస్ట్ అనేది చెప్పి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం 7 ఫీట్ అనేది మనం తీసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తాము ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నేను మళ్ళీ బాక్స్ ఏమో ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి నేను తీసుకొని దీన్ని ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఒక 10 ఫీట్ పెట్టేసుకుంటాను. సో ఇక్కడ 10 ఫీట్ పెట్టుకొని
దీని తాలూకా వాల్ ఏమో 0లో పెట్టుకొని, సో ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అంటే నాకు ఏం చేస్తానంటే ఈ పార్ట్ ఆఫ్ ద బాక్స్ దగ్గర ఈ కార్నర్ దగ్గర నుండి ఈ కార్నర్కి నేను మళ్ళీ ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఇక్కడ మనం 10 ఫీట్ అనేది పెట్టుకుంటాం. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ జెడ్ యాక్సెస్ ఏమో 0 అని మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఇది కూడా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక చిన్న కార్నర్ బాక్స్ మనం ఏం చేయాలంటే ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి మనం బాక్స్ తీసుకొని ఇది కూడా డైరెక్ట్గా మనం ఏం చేయాలి, మనం ఒక 10 ఫీట్ అనేది మనం పెట్టుకొని, సో దీన్ని కూడా జెడ్ యాక్సెస్ ఏం చేయాలంటే మనం 0లోకి మనం పెట్టుకొని, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగైన్ మనం ఏం చేయాలంటే ఇక్కడ బాక్స్ తీసుకొని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి మళ్ళీ మనం ఇలా తీసుకొని దీన్నేమో ఇక్కడ 3 ఫీట్ పెట్టుకోవాలి. సో 3 ఫీట్ పెట్టిన తర్వాత ఇది ఎంత ఇవ్వాలి, మనం 7 ఫీట్ ఇవ్వాలి. 7 ఇవ్వాలి. సో 7 ఫీట్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ ఏమైందంటే ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అనేది మనం కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనకి ఈ కార్నర్లో కూడా నాకు ఒక చిన్న బాక్స్ అనేది ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఇలాగా ఇది డైరెక్ట్గా మనం 10 ఫీట్ తీసుకోవాలి. సో 10 ఫీట్ జీరో ఇక్కడ 0 అనేది మనం సెట్ చేసుకోవాలి. ఓకే సో సార్. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అంటే నాకు జామెట్రీలోకి వెళ్ళి బాక్స్లోకి వెళ్ళి, సో నాకు ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం మాడిఫైలోకి వెళ్ళి హైట్ 10 ఫీట్ ఇక్కడ 10 ఫీట్ అనేది మనం పెట్టుకోవాలి. జెడ్ సో యాక్సెస్ 0 10 ఫీట్ పెట్టుకొని దీన్ని ఇది 0లో పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ మనం బాక్స్ని తీసుకొని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి మళ్ళీ మనం ఇలా తీసుకొని ఇదేమో మనం ఇక్కడ 3 ఫీట్ పెట్టుకొని, జెడ్ యాక్సెస్ 7 ఇక్కడ జెడ్ యాక్సెస్ ఏమో మనం ఏం చేయాలి, 7 ఫీట్ ఇవ్వాలి. సో 7 ఫీట్ మనం తీసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్గా అది నాకు 7 ఫీట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అవును. ఇక్కడ మనకి ఏంటంటే ఇది తేడా వచ్చింది. సో ఇక్కడ ఏం చేద్దామంటే బాక్స్ తీసుకొని ఇక్కడికి ఇలా పెట్టుకొని ఇది 3 ఫీట్ 3 ఫీట్ జెడ్ యాక్సెస్ ఏమో 7 ఫీట్ ఇవ్వాలి. 7 ఫీట్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడికి మనకి ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అయింది. అట్లాగే ఇక్కడ కూడా ఇది అయిపోయింది కాబట్టి సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో మళ్ళీ మనం ఇక్కడ నాకు విండో అనేది ఉంది కాబట్టి సో బాక్స్ అనేది మనం ఇక్కడ తీసుకొని ఇదేమో 3 ఫీట్ అనేది పెట్టుకొని ఇక్కడ ఇది 0 పెట్టుకొని దీన్ని మనం ఏం చేయాలంటే కంట్రోల్ వి అని చెప్పి ఇక్కడేమో దీని హైట్ ఏమో 7 ఫీట్ అని మనం పెట్టుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అగైన్ బాక్స్ తీసుకొని
ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి మళ్ళీ ఇదేంటంటే డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ డైరెక్ట్గా 10 feet. 10 feet పెట్టుకోవచ్చు. Z axis ఏమో 0. సో ఇక్కడ ఏంటంటే మనం జెడ్ యాక్సెస్ది ఏం చేయాలంటే Zero. మనం జీరోలో పెట్టుకోవాలి. జీరోలో పెట్టుకున్న తర్వాత నాకు ఇక్కడేమో బాక్స్ తీసుకొని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి మనం పెట్టుకొని, సో ఇది ఏం చేయాలంటే మనం ఇక్కడ 10 feet అనేది మనం పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ బాక్స్ని ఇలా తీసుకొని ఇది కూడా Height 10 feet అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఇది జీరోలోనే Z axis మనం పెట్టుకోవాలి. 0. సో ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి విండో అనేది ఉన్నది కాబట్టి, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం బాక్స్ని ఇలా తీసుకొని దీన్ని మనం ఏం చేస్తానంటే ఇక్కడ నేను 3 feet పెట్టుకుంటాను. 3 feet పెట్టుకొని అగైన్ నేను జెడ్ యాక్సెస్లో 0 చేసి దీన్ని ఏం చేస్తానంటే కంట్రోల్ V చెప్పి, సో ఇక్కడ నేను ఓకే అని చెప్పి ఓకే దీని తాలూకది 7 feet 7 feet అని ఇస్తాను. ఓకే, సో ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ నాకు ఈ బాక్స్ ఇక్కడ నుండి ఇక్కడికి ఈ బాక్స్ మళ్ళీ నాకు 10 feet హైట్ పెట్టుకోవాలి. అలాగే దీని తాలూకా యాక్సెస్ కూడా 0 పెట్టుకోవాలి. 0. అలాగే ఇక్కడ వాల్ మనం ఏం చేస్తానంటే నేను బాక్స్ది ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి నేను 10 feet హైట్ పెట్టుకోవాలి. సో 10 feet హైట్ మనం పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ నేను 0లో పెట్టుకోవాలి. సో 0లో పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ అగైన్ బాక్స్ తీసుకొని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి మనం ఇలా పెట్టుకొని ఇది కూడా మనం 10 feet అనేది మనం పెట్టుకొని, సో ఇక్కడ ఇది 0 అని మనం పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు బాక్స్ అని చెప్పి ఇది కూడా ఇక్కడ 10 feet అని మనం పెట్టుకోవాలి. సో అట్లాగే ఇదేమో 0 అని పెట్టుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే టాయిలెట్ అనేది వచ్చింది కాబట్టి, సో ఇక్కడ బాక్స్ ఏమో ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి మనం తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ హైట్ వచ్చేసి 5 feet పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇదేమో 0లో పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే కంట్రోల్ V చేసి ఇక్కడ ఓకే చేసి ఇక్కడ హైట్లో 3 feet అనేది పెట్టుకొని మళ్ళీ దీన్నేమో 7 feet హైట్లో మనం పెట్టుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత
మనకి ఇక్కడ అంటే ఈ కార్నరింగ్ పాయింట్లో నాకు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి మనం ఇలా తీసుకొని, సో ఇదేమో డైరెక్ట్గా నాకు 10 ఫీట్ పెట్టుకొని, సో ఇక్కడ దీన్ని జీరోలోకి మనం పెట్టుకోవాలి. సో జీరోలోకి పెట్టుకున్న తర్వాత మళ్ళీ నాకు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నాకు డైరెక్ట్గా బాక్స్ ఏమో ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి నేను బాక్స్ పెట్టుకొని దీన్ని ఏం చేయాలంటే మనం మోడిఫైకి వెళ్ళి 10 ఫీట్ 10 ఫీట్ హైట్గా మనం పెట్టుకోవాలి. అలాగే ఇది జీరోలో ఉందా లేదా మనం సెట్ చేసుకోవాలి. అండ్ అట్లాగే ఇక్కడ కూడా మనం ఒక బాక్స్ అనేది మనం ఇలా పెట్టుకొని, ఇది కూడా మనకి ఒక 10 ఫీట్ అనేది మనం పెట్టుకొని, సో ఇందులో మళ్ళీ మనం ఏం చేస్తామంటే బాక్స్ తీసుకొని ఇక్కడ మనం అగైన్ ఇక్కడ కూడా 3 ఫీట్ తీసుకొని ఇక్కడ మనం 7 ఫీట్ ఇవ్వాలి. ఓకే, సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అయిపోయింది. అలాగే ఇది కూడా అయిపోయింది. ఇక్కడ కూడా ఇది వచ్చింది కాబట్టి సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో కూడా మనం బాక్స్ అనేది మనం ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి మనం సెట్ చేసుకొని దీన్ని మనం మోడిఫైయర్లో 3 ఫీట్ అని పెట్టుకొని, సో అట్లాగే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇది 7 ఫీట్ అని మనం పెట్టుకోవాలి. సో అక్కడికి నాకు ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ కంప్లీట్ అయింది. సో అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ మనకి ఒక బాక్స్ అనేది మనం ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఇలా తీసుకొని దీన్నేమో 10 ఫీట్ అనేది మనం పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏం చేయాలి, మనం అగైన్ బాక్స్ని మనం ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు మనం పెట్టుకొని, సో ఇది కూడా హైట్ ఏమో 3 ఫీట్ పెట్టుకొని, అలాగే ఇక్కడ జెడ్ యాక్సెస్కి వచ్చేసరికి 7 ఫీట్ పెట్టుకోవాలి. సో ఇక్కడికి ఈ పార్ట్ నాకు కంప్లీట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ నాకు విండో ఉన్నది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఇలా తీసుకొని, సో ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ అగైన్ ఇది 3 ఫీట్ పెట్టుకొని, అలాగే దీన్నేమో జీరోలో మనం పెట్టుకొని, ఆ తర్వాత కంట్రోల్ V అంటే కాపీ తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం ఇది 7 ఫీట్ పెట్టుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్గా బాక్స్ తీసుకొని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి మనం పెట్టుకొని, ఇదైతే మనం డైరెక్ట్గా 10 ఫీట్ హైట్ పెట్టుకుంటాం. సో ఎందుకైనా మంచిది మనం ఇక్కడ ఏం చేయాలంటే జెడ్ యాక్సెస్ అనేది మేక్ ఇట్ ఎస్ 0. ఓకే, సో ఇంకా మళ్ళీ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్కి వచ్చేస్తే మనం మళ్ళీ అగైన్ బాక్స్ అనేది ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి మనం తీసుకొని, ఇది విండో ఉన్నది కాబట్టి మళ్ళీ అగైన్ ఏం చేస్తాం, ఇక్కడ ఇది 3 ఫీట్ పెట్టుకోవాలి. సో అట్లాగే దీన్ని మళ్ళీ మనం 0లో మనం సెట్ చేసి, ఆ తర్వాత దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, కంట్రోల్ V చేసి
ఇక్కడ ఓకే అని చెప్పి మళ్ళీ దీన్ని నేను ఇక్కడ 7 ఫీట్ పెట్టుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇంక ఈ పార్ట్కి వచ్చేస్తే, సో ఇక్కడ నాకు బాక్స్ అనేది నేను తీసుకుంటాను. ఓకే సార్. ఇక్కడ కూడా నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే ఇక్కడ నాకు 10 ఫీట్ అనేది పెట్టుకుంటాను. సో 10 ఫీట్ అనేది పెట్టుకున్న తర్వాత ఇది 0 కూడా పెట్టుకోవాలి. సో 0 అనేది మనం పెట్టుకున్న తర్వాత ఇంకా నాకు బాక్స్ తీసుకొని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఒక బాక్స్ పెట్టుకొని ఇది కూడా నేనేం చేయాలంటే 10 ఫీట్ అనేది మనం పెట్టుకోవాలి. అలాగే ఇదేమో మనం 0 అని మనం పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చేసరికి నాకు బాక్స్ అనేది ఈ కార్నర్కి ఒక మోడిఫైర్లోకి వెళ్ళి 10 ఫీట్ అనేది ఇస్తాను. సో అలాగే ఇక్కడ దీన్ని 0లో మనం సెట్ చేసుకొని, సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉన్నది కాబట్టి ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఇలా పెట్టుకొని ఇది కూడా 10 ఫీట్. అలాగే ఇదేమో నేను 0లో పెట్టుకుంటున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ పార్ట్కి వచ్చేసరికి మళ్ళీ నాకు బాక్స్ అనేది ఈ కార్నర్ నుండి ఈ కార్నర్, అలాగే ఇదేమో హైట్ వచ్చేసి మనకి 10 ఫీట్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఇది మనం 0 తీసుకోవాలి. సో అది కూడా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ విండో అనేది ఉన్నది కాబట్టి, సో మళ్ళీ అగైన్ బాక్స్ అనేది ఇలా మనం తీసుకొని దీన్ని ఏం చేయాలి, మనం ఇక్కడ 3 ఫీట్ అనేది పెట్టుకొని, సో ఇక్కడ మళ్ళీ మనం దీన్ని 0 అనేది మనం పెట్టుకొని మళ్ళీ ఏం చేయాలి, కంట్రోల్ V అని చెప్పి కాపీ అని చెప్పి, అలాగే ఇక్కడ నేను 7 ఫీట్ అనేది పెట్టుకుంటాను. ఓకే, సో అది పెట్టుకున్న తర్వాత ఇక్కడ నాకు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో నాకు ఏం చేస్తానంటే నేను బాక్స్ అనేది ఈ కార్నర్ పాయింట్ నుండి ఈ కార్నర్ పాయింట్ ఇలా తీసుకొని ఇది కూడా నేను 10 ఫీట్ అనేది పెట్టుకోవాలి. అలాగే దీన్ని 0 అనేది మనం పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్కి కూడా మనం ఏం చేయాలంటే బాక్స్ అనేది జాగ్రత్తగా ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఇలా మనం పెట్టుకొని, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం 3 ఫీట్ అనేది మనం పెట్టుకుంటాం. అలాగే ఏమో 7 ఫీట్ పెట్టుకోవాలి. ఓకే, సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ కూడా మనకి కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనం ఇది వాల్ వచ్చింది, ఇక్కడ వాల్ రాలేదు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం బాక్స్ అనేది మనం పెట్టుకొని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఇక్కడ మనం ఒక 10 ఫీట్ అనేది మనం పెట్టుకొని, ఓకే సార్, దీనికేమో 0 అని చెప్పి ఇలా ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ బాక్స్ తీసుకొని మళ్ళీ ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఇలాగా కలిపేసి ఇక్కడ ఏం చేస్తామంటే మనం
మోడిఫైర్లో 10 feet అని పెట్టుకొని దీని తాలూకా జెడ్ యాక్సెస్ ఏమో 0 పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడికి వస్తేప్పుడు ఇక్కడ మళ్ళీ మనం బాక్స్ని తీసుకొని సో ఇక్కడ ఏం చేయాలంటే మనం మళ్ళీ అగైన్ 10 feet తీసుకొని దీన్నేమో 0 పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇక్కడేమో బాక్స్ అని చెప్పి ఇక్కడ నాకు ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో ఇక్కడ నేనేమో 3 feet పెట్టుకొని ఇక్కడేమో నేను 0 అని పెట్టుకొని సో ఇక్కడ నేను కంట్రోల్ V అని చెప్పి ఓకే అని చెప్పి నేను ఇక్కడ ఇది 7 feet ఇస్తాను. సో అది అయిపోయిన తర్వాత నాకు ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్కి మనం వస్తున్నాం ఇప్పుడు, అంటే ఇక్కడ వరకు మనం అయిపోయింది. సో ఫైనల్ వాల్ టచింగ్ అనేది ఇక్కడ మనకి పడింది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇదంతా కూడా ఏంటంటే మనం బాక్స్తో వాల్ని ఎలాగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ని మనం తెలుసుకున్నాం అంతే. అంటే జనరల్గా మనకి రకరకాల మెథడ్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మనం యూజ్ ఇక్కడ చూసారా ఇప్పుడు ఏమైంది నాకు ఇక్కడ. సో ఈ కార్నర్స్ అంటే మనం ఇదంతా కూడా చూసుకున్నాం. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసారా, సో ఇక్కడ మనకి హైట్ మనం చెప్పలేదు. సో ఇక్కడ మనం 10 feet 10 feet ఓకే, అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో అంటే బాక్స్తో మనం వాల్స్ని మనం ఎలాగ ఎలివేషన్ చేసుకోవాలి అన్నది ఈరోజు క్లాస్. సరే సార్, అండర్స్టాండ్ సార్. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే.